ఈసారి మా సొరపాదు తెలియదండి, చాలా పిందెలు వచ్చాయి కానీ అవన్నీ కూడా మాడిపోయాయి. బట్ మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది అండి, తీగ చాలా మంచిగా పారుతుంది. 2 సొరకాయలు అయితే నేను తీసుకున్నాను, అవైతే మీకు హార్వెస్ట్లో నేను చూపించలేదు. ఈరోజు మనకు లేతగానే ఉన్నాయి. ఇదిగోండి, ఇది చిన్న ఉన్నా కూడా తీసుకుంటున్నా. ఇక్కడైతే మనం చాలా పెద్ద సొరకాయ చూడొచ్చు. ఇదిగోండి, అంటే ఇవాళ మనకు ఒక 2 కిలోల బీరకాయలు, సొరకాయలు కూడా వచ్చాయి. చూసారు, మంచి సొరకాయ వచ్చింది. మట్టిలో ఉంది, అంత మట్టి ఉంటుంది. దీన్ని వాష్ చేస్తాను. ఇది కూడా చాలా లేతగా ఉంది. చూసారండి ఎన్ని బీరకాయలు వచ్చాయో. నేను తీసుకున్నప్పుడు అంతా కూడా మోర్ దెన్ 2 kgs అట్లా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. మంచిగా వస్తాయి. మీరు పాదులు కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి, వంకాయలకి మళ్ళీ మాకు గిన్నె సరిపోదు, అందుకని ఇవి మీకు బీరకాయలు చూపిస్తున్నాను. ఎంత ఫ్రెష్గా, ఎంత పెద్దగా, ఎంత మంచి సైజులో, చాలా హెల్దీగా ఎలా వచ్చాయి చూసారా. బోల్డ్ అన్ని బీరకాయలు వచ్చాయి. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా బీరకాయలే. ఇప్పుడు మనము వెళ్ళి వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాం. చాలా ఉన్నాయి, బోల్డ్ అన్ని వంకాయలు వచ్చాయి వాళ్ళ గార్డెన్లో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరావనాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి. చాలా రకాల వంకాయలు ఉన్నాయి, బీరకాయలు విపరీతంగా వస్తున్నాయి. ఈ ఎండలకి కూడా ఇంత మంచి హార్వెస్ట్ వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు హార్వెస్ట్లో చెప్పాను కదండి, రకరకాల కూరగాయలు ఉన్నాయి. అండ్ వాటితో పాటు మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే ఉన్నాయండి. మేము ఏవైతే మా గార్డెన్లో యూస్ చేస్తున్నామో సో అవే ప్రోడక్ట్స్, ముఖ్యంగా ఆల్మిక్స్ కేక్, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే జీవామృతం, పంచగవ్య, కొన్ని రకాల బయో ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కొన్ని కాంబో ప్యాక్స్లో, అలాగే కొన్ని రకాల విత్తనాలు మా గార్డెన్లో కలెక్ట్ చేసినవి, ఇంకా మా దగ్గర ఉన్నవి, మేము తెప్పించినవి, అలాంటి విత్తనాలు కూడా నేను ఆ కాంబోలో మీకు ఫ్రీగా పంపిస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతిన్యాచురల్స్.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు మా దగ్గర కొన్ని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి. భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే రీటా షాంపూ, రీటా శీకాకాయ అండ్ ఆమ్లా షాంపూ, అండ్ వాటితో పాటు ఇంకా ఆనియన్ హెయిర్ ఆయిల్, తర్వాత రోజ్మెరీ హెయిర్ ఆయిల్, లిప్ బామ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వాట్సాప్ నెంబర్, దానికి మీరు షేర్ చేయండి. అయితే ఇది మా ద్రాక్ష తీగ అండి, చాలా ముద్దుగా వస్తుంది. ఈ సీజన్లో అయితే మాకు ఈసారి చాలా రకాల కాయలు వచ్చాయి. మీరు ఒకసారి ఎన్ని గుత్తులు వచ్చాయో, అసలు విపరీతంగా వచ్చాయన్నమాట. ఇంకా ఏవి కూడా పండలేదు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను యాక్చువల్గా ఈ ద్రాక్ష తీగని ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నేను వీడియోస్ తీస్తాను కాబట్టి ఎక్కువగా నాకు ఇక్కడ ఉన్నటువంటి స్టాండ్, నేను అంటే లైటింగ్ పర్పస్ అనమాట. ఇక్కడ ఎక్కువగా ఎండ వస్తూ ఉంటుంది. సో ఆ ఎండ గురించి నేను ఇది మొత్తం అల్లుకుపోతుంది కదా అని ద్రాక్ష తీగని ఇదంతా కూడా అల్లించానండి పైన. ఇక్కడ దాకా వచ్చింది, కానీ ఇంకా యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి ఉంటాను కదా, సో ఇక్కడ నుంచి ఉంటే ఇదంతా కూడా కవర్ అయితే కనుక నాకు బాగుంటుంది అనేసి దీన్ని అల్లించడం అయితే జరిగింది. బట్ ఇక్కడ దాకా అయితే ఈ యొక్క తీగ అయితే పారింది. బట్ కాయలే ఈసారి మనకు ద్రాక్ష గుత్తులు గుత్తులుగా వచ్చిందండి. బాగా బంచెస్ మంచిగా వచ్చాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అండ్ అక్కడ కూడా చూడండి, అటు సైడ్ అంటే అక్కడంతా కూడా విపరీతంగా వచ్చాయి. మంచి హార్వెస్ట్ ఉంది మాకు ఈసారి ద్రాక్ష అయితే. మాకు బీరకాయలు ఒక్కసారి పెడితే కన్నా బీరతీగ సూపర్గా వస్తాయండి. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే కంపోస్ట్తో పాటు ఫస్ట్ నేను విత్తనాలు వేసేటప్పుడే ఇందులో మొత్తము కిచెన్ వేస్ట్ తోటి నింపుతానమాట. దాంతోపాటు వారం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. దానివల్ల విపరీతమైన క్రాప్ వస్తుంది. ఇంకా నేను వీటికి ఈసారి కవర్స్ వేయలేదు కాబట్టి కొన్ని పండు ఈగ కుడితే కనుక ఇక చూడండి ఇలా గాయం అవుతుంది కాబట్టి సరిగ్గా రావు. కానీ మీకు ఒక్కసారి చూపిస్తున్నానండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి 1 2 3, ఓకే. సో ఇక్కడ వస్తున్నాయి చూడండి 4 5, మనం అక్కడ చూస్తే 6 7, ఓహో అక్కడ చూడారా, అటు చూడండి అటు తీగంతా అటు పారింది. అటు మనకు 4 కనిపిస్తున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ 1 2 3 4 and 5 బోలెడన్ని బీరకాయలు వచ్చాయి. మనము టెర్రస్ గార్డెన్లో ఇంకా ఇంతకంటే మంచి క్రాప్ అనేది మనం తీసుకోవడం అనేది ఉండదు. అంటే అంత చక్కగా మనం కంటైనర్లో పండించిన వాటిలోనే బోలెడన్ని కాయలు మన ఫ్యామిలీకి సంబంధించి మనం తినటానికి చక్కగా మనం పాదుల నుంచి కూడా చాలా చక్కగా మనము ఇవన్నీ కూడా గ్రో చేసుకోవచ్చు. ఈసారి అయితే నేను
ఇక్కడ ఒక మీకు అరటి చెట్టు చూపిస్తానండి. కాకపోతే ఇది ఏం వెరైటీ అనేది నేను మర్చిపోయాను. డిఫరెంట్గా వచ్చింది. ఇక చూడండి, అరటికాయలు అయితే ఇలా వస్తున్నాయండి. ఈ గెల ఏంటో నాకు కూడా తెలీదు, ఇది ఫస్ట్ టైం వచ్చిందనమాట. చూడాలి కాయలు ఎలా ఉంటాయో అదనమాట. ఇప్పుడైతే నేను బీర హార్వెస్ట్ అయితే చేస్తాను. బీరకాయలన్నీ కూడా మనము చక్కగా హార్వెస్ట్ చేసి తీసుకుందాము. సో ముందుగా వీటితో హార్వెస్ట్ స్టార్ట్ చేస్తానండి. అయ్యో వచ్చేస్తుంది, మనం కట్ చేయకుండానే లాగగానే వచ్చేసిందండి. ఇంక ఇక్కడ ఉంది. అమ్మో ఇది అందుతుందో లేదో, అది అందదు. సరే విల్ ట్రై దిస్. చీర వేసుకుంటే ఇవి అందుతాయి. ఫస్ట్ నాకు అందినవన్నీ కూడా తీసుకుంటాను. ఇవి లేతగా ఉంటాయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి పెద్ద కాయ ఉంది. ఇవైతే చేరేసుకొని తీసుకోవాలి. ఇంకా అటువైపు కూడా ఉందండి, మనకు కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా ఉంది. సో అందట్లేదండి, బాబు హార్వెస్ట్ చేస్తున్నాడు. చాలా తీగలు కొంచెం పైకి వెళ్ళేటట్టు పెట్టాము. తొమ్మిది ఫీట్లు పెట్టేసరికి కొంచెం పైకి, అంటే బాగా లైటింగ్ రావాలని పెట్టాము. ఇటు ఇవ్వము, అక్కడ చూడు ఇంకోటి లాస్ట్. ఇక్కడ కూడా ఉన్నాయి, చేరట జరు. మంచి కాయలండి ఇవి, మంచి సైజులో వచ్చాయి. అందిందా? అటు సైడ్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ అందుతుందా ఇది? ఇక్కడ నీ ఎదురుగా ఉంది పైన. అదే ఇదిగో అమ్మా, ఇక్కడ ఇదిగో అక్కడ అందదా? కొంచెం చైర్ ముందుకు జరుపు. ఓకే చూడు, ఇప్పుడు ట్రై చేయి జాగ్రత్తగా. అందుతుందా? లాగా లాగు. ఓకే గట్టిగా లాగు, కిందకి వస్తుంది చూడు. ఓకే గుడ్. అందులో పెట్టేసి చూసారండి ఎన్ని వచ్చాయో. ఇంకా అటువైపు ఉన్నాయి, అవి కూడా తీసుకుందాం. కేర్ఫుల్గా కట్ చేయి. ఇటు నాన్న. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, ఇదిగో అక్కడ. ఇది 1 2 చైర్ తీసుకో. సో ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇక్కడ 1 2 అండ్ 3 ఉన్నాయి. ఇది తీసుకోమ్మా, జాగ్రత్త కట్ చేయనా. ఓకే ఇటు అక్కడ చూడు, నీ తలపైన ఇంకోటి. ఇటు చూసారు కదండి ఎన్ని వచ్చాయో. ఈ పపాయ మొక్క నుంచి కూడా మాకు ఎప్పుడు ఏదో ఒక కాయ అయితే వస్తూనే ఉంటుందండి. ఫ్రూట్ చాలా బాగుంటాయి, స్వీట్గా మంచిగా పండిపోయింది. చూసారండి ఎన్ని బీరకాయలు వచ్చాయో. నేను తీసుకున్నప్పుడు అంతా కూడా మోర్ దెన్ 2 kgs అట్లా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. మంచిగా వస్తాయి. మీరు పాదులు కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి వంకాయలకి మళ్ళీ మాకు గిన్నె సరిపోదు, అందుకని ఇవి మీకు బీరకాయలు చూపిస్తున్నాను. ఎంత ఫ్రెష్గా, ఎంత పెద్దగా, ఎంత మంచి సైజులో, చాలా హెల్దీగా ఇలా వచ్చాయి. చూసారా బోల్డ్ అన్ని బీరకాయలు వచ్చాయి. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా బీరకాయలే. ఇప్పుడు మనము వెళ్ళి వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాం. చాలా ఉన్నాయి, బోల్డ్ అన్ని వంకాయలు వచ్చాయి వాళ్ళ గార్డెన్లో. ఈసారి మా సొరపాదు తెలియదండి, చాలా పిందెలు వచ్చాయి కానీ అవన్నీ కూడా మాడిపోయాయి. బట్ మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది అండి. తీగ చాలా మంచిగా పారుతుంది. 2 సొరకాయలు అయితే నేను తీసుకున్నాను, అవైతే మీకు హార్వెస్ట్లో నేను చూపించలేదు. ఈరోజు మనకు లేతగానే ఉన్నాయి. ఇదిగోండి, ఇది
చిన్నగా ఉన్నా కూడా తీసుకుంటున్నా. ఇక్కడైతే మనం చాలా పెద్ద సొరకాయ చూడొచ్చు. ఇదిగోండి. అంటే ఇవాళ మనకు ఒక 2 కిలోల బీరకాయలు, సొరకాయలు కూడా వచ్చాయి. చూసారు, మంచి సొరకాయ వచ్చింది. మట్టిలో ఉంది, అంత మట్టి ఉంటుంది. దీన్ని వాష్ చేస్తాను. ఇది కూడా చాలా లేతగా ఉంది. అసలైన హార్వెస్ట్ స్టార్ట్ అయింది. వంకాయలు అనమాట. చాలా బాగా వస్తున్నాయండి. అసలు చూడండి, ఇంకా ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి, మామూలుగా లేవు. ఎండాకాలమే మనకు కూరగాయలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ చిన్న ఉన్నాయి. రండి నాతో పాటు. ప్రతి మొక్కకి కూడా నల్ల వంకాయలు చాలా బాగా వచ్చాయండి. ఇవన్నీ కూడా నేను బ్లాక్ టబ్లో పెట్టాను అనమాట మొక్కలు. ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 2 మొక్కలు అయితే పెట్టాను. ఆ 2 మొక్కలకి విపరీతంగా వచ్చాయి. ఇవ్వండి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, మర్చిపోయాం. ఇక్కడ ఇదిగోండి, మీకు జస్ట్ చూపిస్తున్నాను. నల్ల టబ్బులు అయితే కూడా మంచి వెజిటబుల్స్కి అయితే మీకు బెస్ట్ అనమాట. ఇలా వంకాయలు, బెండ, ఈ ముఖ్యంగా లీవీ వెజిటబుల్స్. కాకపోతే బీరకాయలు అట్లాంటి వాటికి మనం కొంచెం పెద్ద కంటైనర్ తీసుకోవాలండి. ఇవి గులాబీ వంకాయలు. ఇదిగోండి. ఇక్కడ అయితేనండి, అంటే వరుసగా పెట్టామన్నమాట ఈ మొక్కలన్నీ. వంకాయలు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. గ్రీన్ వంకాయలు కూడా సూపర్ వచ్చాయండి. ఇవైతే ఒక్క సీడ్ కూడా ఉండదు. మంచి విత్తనాలు అనమాట. వంకాయ టమాటో వేస్తే సూపర్గా ఉంటాయి టేస్ట్. ఇటు చూస్తే ఇది, దీంట్లో ఇంకొంచెం పెద్దగా కావాలి, ఇది తీసుకోవచ్చు మనం. హైట్ కూడా బాగా పెరుగుతున్నాయండి మొక్కలు. ఇదిగోండి, చూడాలి. కుండీల్లోనే ఈజీ పండించడం కూరగాయ మొక్కలైతే. ఒక్క ముక్క ఎంత పెద్ద పెరుగుతుందో అసలు చూడండి. నేను తెచ్చుకున్న బుట్ట కూడా సరిపోదు, కాయలు ఉన్నాయండి. ఈ హార్వెస్ట్ డే టైం చేస్తేనేమో ఎండలు, సాయంత్రం చేద్దామంటేనేమో చీకటి పడిపోతుంది. ఇవి ఇన్ని ఉన్నాయా, మళ్ళీ ఇంత కాత వస్తుంది. అలాగే ఫ్లవరింగ్ కూడా చూడండి ఎట్లా వస్తుందో, ఎంత చక్కగా వస్తుందో. ఇక్కడ ఇందులోనే ఇదిగోండి గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయండి. 2 ఉన్నాయి. చేతితో తీసుకుంటే సరే. ఇదిగోండి, చూసారా ఆకులు ఎంత పెద్దగా వస్తున్నాయో అసలు. ఇదేమో నల్ల వంకాయలు. ఇందులోనే 2 ముక్కలు ఉన్నాయన్నమాట. నేనైతే ఒక్కోసారి అన్నీ కలిపి వండేస్తూ ఉంటాను. ఇక్కడేమో ఇవి గోరుచిక్కుడు అండి. ఇదిగోండి, ఇక్కడ కింద పడిపోయాయి యాక్చువల్గా. ఇవన్నీ నేను తర్వాత హార్వెస్ట్ చేస్తాను. జస్ట్ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి వంకాయలు. ఇదిగోండి, ఎక్కడ చూసినా ఈ నల్ల వంకాయలే ఉన్నాయండి ఈసారి గార్డెన్లో. ఇదేమో గ్రీన్ వంకాయ. ఇక్కడేమో ఇదిగోండి పర్పుల్ వంకాయలు. ఇవి గులాబీ పొడుగు వంకాయలు. ఇవి అయితే సూపర్గా ఉంటాయండి టేస్ట్. ఇదిగోండి, ఇవి ఎంత పొడుగు అయ్యాయో. ఈ సీజన్లో బాగా వస్తాయండి. అక్కడ కూడా ఉన్నాయి. జంటకాయలు వచ్చాయి. ఒకే దానికి జంట. చూసారా ఎలా వచ్చింది? ఇక్కడ ఒకటి ఉంది కానీ పండి. ఇవ్వండి,
ఎంత చక్కగా వచ్చాయి. ఇక్కడేమో గ్రీన్ వంకాయలే ఉన్నాయండి. ఈ గ్రీన్ వంకాయలు చెప్పాను కదా, అసలు విత్తనం ఉండదు, విత్తనం లేకుండా లేతగా ఉంటాయి అన్నమాట. ఇలా కట్ చేసుకొని మనము చూడండి, ఇటు సైడ్ వైపు మీకు చూపిస్తాను. ఇటువైపు మొక్కకి ఇట్లా చూస్తే వంకాయలు మనకు బాగా విజిబుల్గా ఉంటాయి అన్నమాట హార్వెస్ట్ చేసుకోవడానికి. చాలా పెద్ద హార్వెస్ట్ ఉంటుందండి గార్డెన్లో ఎప్పుడు కూడా. ఇక్కడ కూడా ఉందండి గ్రీన్ వంకాయలే. ఇవన్నీ చూడండి నేను బ్లాక్ టబ్లో పెట్టినటువంటి మొక్కలే. అలాగే ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నాయండి, ఇవ్వండి. కొన్ని కూలర్ టబ్స్లో, కొన్ని ఏదైనా పర్వాలేదండి, వేస్ట్ కంటైనర్స్లో కూడా మనము మొక్కలు గ్రో చేసుకోవచ్చు.
చూసారు కదండి వాళ్ళ హార్వెస్ట్ చాలా బాగా వచ్చాయి కదా, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. బీరకాయలు వచ్చాయి, నేతి బీర వచ్చాయి, సొరకాయలు వచ్చాయి, మంచి సొరకాయలు అయితే వచ్చాయి చక్కగా. అండ్ 2-3 రకాల వంకాయలు కూడా నేను హార్వెస్ట్ చేశాను. అలాగే కొన్ని కాకరకాయలు కూడా వచ్చాయి. అండ్ ఫ్రూట్ అంటే మెయిన్గా పపాయ అయితే వచ్చింది. సో ఇలా మనం ఆర్గానిక్గా మనం గార్డెన్లోనే చాలా గ్రో చేసుకొని తీసుకోవచ్చు. అండ్ వాటితో పాటు నేను ఇంకా నేల మీద కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. నాకు ముఖ్యంగా పండ్ల మొక్కలన్నీ కూడా నేల మీద పెంచాలని ఉంది. వాటికి ఇలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ మరింత క్రాప్ తీసుకోవాలని ఉందండి. ఈరోజు మా వంకాయలన్నీ మార్కెట్కి పంపించాలేమో, అంతగానో వచ్చాయి కదా వంకాయలు. ఇందులో ఎన్ని తీసుకుంటాం మనం, ఇన్ని తినలేము, ఎవరికైనా పంచిపెట్టడమే. సో అదే అనమాట. బ్లాక్ టబ్స్ కానీ లేదంటే ఎనీ కంటైనర్ అబ్బా, మీ దగ్గర ఏదైనా వేస్టేజ్ గోనె సంచులు ఉన్నా పర్వాలేదు, అందులో మట్టి నింపుకొని కొద్దిగా కంపోస్ట్ కలుపుకొని మీరు మొక్కలు తెచ్చి పెట్టేయండి, విత్తనాలు వేసేసుకొని చక్కగా మీరు కూడా ఇలాగ క్రాప్ తీసుకుంటారు. మీ దగ్గర ఏ ఫెర్టిలైజర్ లేకపోతే పశువుల ఎరువు వేస్తూ కిచెన్ వేస్ట్ వేస్తూ కూడా మీరు మొక్కల్ని చాలా అద్భుతంగా పెంచుకోవచ్చు, ముఖ్యంగా కూరగాయల మొక్కలు అనమాట. మరిన్ని టిప్స్ కోసం మీరు మా గార్డెన్లో జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ నచ్చితే కనుక, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మా దగ్గర దొరికేటటువంటి మంచి విత్తనాలు, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. అలాగే jyotinatural.comకి వెళ్ళి డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు చెప్పాను కదండి, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి, హెన్నా, ఇండిగో, అండ్ కొన్ని రకాల ఫేస్ గ్లో పౌడర్, ఇవన్నీ కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ అనమాట. మీకు కావాలంటే కనుక మీరు అడిగితే క్యాటలాగ్ షేర్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడైతే మనం సర్దుదాం అబ్బా బీరకాయలు. ఈ బీరకాయలు, సోరకాయలు ఇవన్నీ కూడా పాదుల నుంచి వచ్చినవన్నీ ఒక పళ్ళెంలో పెడుతున్నా నేను. తీసుకెళ్ళాలి, హార్వెస్ట్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ ఇవన్నీ సర్దుకొని మళ్ళీ తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళి మళ్ళీ సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా పెట్టాను. ఓకే, ఇది ఫ్రూట్. అండ్ వంకాయలు అయితే ముఖ్యంగా ఇందులో వేసేస్తాం. గులాబీ వంకాయలు అయితే బాగా వచ్చాయి. నాకు బాగా తినేవి మనం తినే కూరగాయలు మెయిన్గా వేసుకుంటే సరిపోతాయండి గార్డెన్. ఏదో అత్యాసకు పోయి అవి ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం తినేవే అబ్బా, పండ్లైనా కూరగాయలైనా ఏమైనా కదా. ఓకే, ఇవన్నీ ఇందులో పడతాయో లేదో ప్రయోగం అయితే చేస్తున్నాను. నేను హార్వెస్ట్ ఈ 2 సరిపోతాయిలా అని తీసుకొచ్చిన, ఎప్పుడు అంతే. నేను తీసుకొచ్చిన వాటికంటే కూడా మా గార్డెన్ అయితే ఇంకా ఎక్కువనే ఇస్తుంది అనమాట. ఇలాంటి మంచి వ్లాగ్స్ చాలా ఉంటాయండి మొక్కల్ని పెంచేవి. మెయిన్గా మా ఛానల్ అయితే కేవలం మొక్కల కోసం మాత్రమే.